హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లోనే మిషన్ పొట్టేలను చూపిస్తున్నది ఏందనుకుంటున్నారా? మేమైతే కటింగ్ మిషన్ అయితే తీసుకున్నాము. మాకు ఇది అప్రాక్సిమేట్లీ 23,000 అట్లా మిషన్. సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. మనం సపరేట్గా దీనికంటూ మనం కనెక్షన్ తీసుకోవాలి. మనం ఇంట్లో తీసామంటే ఖచ్చితంగా మెయిన్స్ అనేది పడిపోతూ ఉంటాయి. ఈ మిషన్లో కొద్దిగా అయితే వేసుకోవాలండి. మనం తెచ్చుకున్న గడ్డిని, ఎండి గడ్డి కూడా మిషన్లో షాప్ అయిపోతుంది. చూడండి, మేము వేసి చూపిస్తున్నాం కదా. ఈ మిషన్ వల్ల మేము పొట్టేలు బయట తీసుకోవాలని షెడ్లో నుంచి వాటికి డైలీ 4 to 5 times మేత అనేది వేస్తున్నాము. ఇది ఇలా గడ్డి కొట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మనకి అవన్నీ ఉంటాయి కదా, అవి ఆకులు మాత్రమే తిని మిగిలినంత స్టెమ్ అంతా వదిలేస్తాయి కదా. అలా కాకుండా మొత్తం మనకి చిన్న ముక్కలుగా అయిపోతుంది. మనకి చిన్నోడు వేసుకోవచ్చు. అందులోనే మరి సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, చిన్న ముక్కలు అయితే పడుతుంది కదా. నేను ఇది కొని 2 months అట్లా అవుతుంది. చాలా ఇది అప్పటి నుంచి పొట్టేళ్ళని బయటికి తీసుకెళ్ళకుండా లోపలికి పెట్టేసి 5 to 6 times అనేది డైలీ మేత అనేది వేస్తున్నాము. పొట్టేలు కూడా తింటున్నాయా లేవనేది చూపిస్తామండి. అలానే మేము మొక్కజొన్న వేసామని ఎప్పుడో స్టార్టింగ్లో వీడియో పెట్టాం కదా. మొక్కజొన్నల చెట్లు తెచ్చేసి ఈ మిషన్లోనే వేసేస్తున్నాం. కంకులు కూడా చిన్న మొక్కలు అయితే అయిపోతున్నాయి. మనకి సైలేజ్ బదులు మనం ఇంటి దగ్గర చేసి వాటికి వేయచ్చు అన్నమాట. ఈ మిషన్ ఉండటం వల్ల మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. మిషన్ చూపించడం జరుగుతుంది. చూడండి, మన కింద నుంచి ఎలా ఇదైతే మనకి 5 blades ఉంటాయండి. 3 blades మీద కూడా 22,000 అట్లా అన్నారు. ఇది 5 బ్లేడ్లు కాబట్టి 24 అట్లా కరెక్ట్ అయిపోయింది. చాలా ఫాస్ట్ కట్ చేస్తున్నాము. అలా అని మనం లోపలికి ఎక్కువ తొయ్యకూడదు, మిషన్ పోతుంది అనమాట. చూడండి, పొట్టేలు కూడా తింటున్నాయో లేదో చూపిస్తున్నాను. మా పొట్టేలు పిల్లలు అయితే బాగా తింటున్నాయండి అలా వేసినట్టువి. కొన్ని టబ్స్ తీసుకుని ఆ టబ్స్లోని వేయడం వల్ల అవి తినేస్తున్నాయి. చూడండి, చాలా బాగా తింటాయి. కొన్ని అలా పడేస్తూ ఉంటాయి. ఇదైతే మాకు చాలా బాగా యూజ్ అయిందనమాట. పొట్టేలు చూపించి కూడా చాలా మంత్స్ అవుతుంది. అందుకే ఈ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము. చూడండి, ఆ కోడి పిల్లలు అయితే మావి కాదండి, పక్కన వాళ్ళవి. లోపలికి వచ్చేసాయి. ఇప్పుడు షెడ్ అంతా క్లీన్గా చేసుకొని మళ్ళీ మేము ఇవి అమ్మేసి కొత్తటి తీసుకోవాలి అనుకుంటున్నాము. చూడాలి, షెడ్ మొత్తం బాగా చేసుకొని మళ్ళీ పట్టుకోవాలి అనుకుంటున్నాము. ఎక్కడైతే మంచిది, డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొంటే మంచిదా, లేకుంటే సంత దగ్గరికి వెళ్ళి కొంటే మంచిదా? మీకు ఎవరికైనా తెలిసినట్లయితే చెప్పండి.